ప్రపంచంలో చాలా కలవరపరిచేటువంటి వార్తలు మనకు వినపడుతున్నా సరే, దేవుడు తన ధైర్యంతో మనల్ని నింపేటువంటి వాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకుడు నిద్రపోవడం దేవుని లేఖనం సెలవిస్తున్న రీతిలో నడిపించేటువంటి వాడు ఆయన. మనం విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడిని క్రీస్తు వైపు చూచుచు ఈ భ్రష్టమైన లోకంలో, ఈ పందెపు రంగంలో ఓపికగా మనము మన యొక్క రక్షణను కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. ఆత్మీయ యాత్రలో చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఆత్మీయ యాత్రలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి. అంత మాత్రానికి మనం అధైర్యపడకుండా ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు, అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు ఆకాశం నుంచి ఏ విధంగా మన్నా కురిపించాడో, దేవుడు తన ఆత్మీయ ఆహారంతో మనల్ని సమృద్ధిపరుస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. అంత మాత్రమే కాదు, పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు. ఆ మేఘస్తంభం, అగ్నిస్తంభం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీడ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో మనం పెరుగుతాం.